శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరావు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ క్వాలిఫైడ్. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు కూడా ఉందండి. 2 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి. అంతేకాకుండా నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, ఉద్యోగాలు రాలేకపోతే వాళ్ళకి కానీ, ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే వాటిని మనం చక్కటి పరిష్కార మార్గాలు కూడా సూచిస్తానండి. నేను కేపీ అస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అంతేకాకుండా మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి మీ రాశిలోనే గురుడు ఉండడం వల్ల భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే చికాకులు కలిగిస్తాడు, కోపాలు కలిగిస్తాడు, అనేక రకాలైనటువంటి చెడు ప్రభావము, దుష్ఫలితాలు ఉండేటిగా చాలా చేస్తుంటాడు. ఆయన పాదాలు కూడా దెబ్బలు కలిగించే చేస్తుంటాడు. ముఖ్యంగా గురు దృష్టి, రవి బుధ శుక్రులు కేతు దృష్టి ఉండడం వల్ల, కేతు కూడా ఉండడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల రాహు వల్ల దోషాలు చాలా కంట్రోల్ అయిపోతాయి. రాహు వల్ల, అదే గురుడు వల్ల. అలాగే 12వ హౌస్ లార్డ్ శని మీకు ద్వితీయ భావం ఉండడం వల్ల కొన్ని గ్రహాల యొక్క ప్రభావం కూడా చెప్తారండి. విదేశ ప్రాప్తి ఉంటుంది. విదేశాలకు ధనం కోసము, డబ్బు సంపాదించడం కోసము, అలాగే సరదాగా తిరగడం కోసము, మొత్తానికి గౌరవప్రదంగా ఉండడం కోసం మీరు విదేశాలు వెళ్తారు, సంపాదించుకుంటారు డబ్బు. అంతేకాకుండా శనీశ్వరుడు ద్వితీయ భావంలో కరెక్ట్ అంటారండి? కాదండి. ఎందుకంటే విపరీతంగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. కుటుంబంలో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ మాట పరుషం, మాట ప్రభావం వల్ల మనస్పర్ధలు వస్తాయి, తగాదాలు వస్తాయి. కొద్దిగా కంట్రోల్డ్గా ఉండండి. మాట పొదుపుగా ఉండడం మంచిది. తక్కువగా మాట్లాడదాం సరే. అలా మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందంటే లేదు. అంటే ఆడికి మెడిసిన్స్ వాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదువులో కూడా పోనీ సూపర్గా వెళ్ళిపోతామంటే అది కూడా ఉండదు. అది స్లో అయిపోతూ ఉంటాం మనం. పోనీ రైతులకు బ్రహ్మాండంగా పంటలలో డబ్బు వచ్చేస్తుందంటే అది రాదు. పంటల్లో రైతులు కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. వాటి వల్ల మన పరిహారాలు చివరిలో చెప్పుకుందామండి. ఏం చేస్తే రైతులకు బాగుంటుందో అనేది. అంతేకాకుండా చివరిలో అంటే ఎంత 5 నిమిషాల్లో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. గురు ప్రభావం కూడా ఉందండి. గురు ప్రభావం వల్ల కూడా మీ పుత్రులు సక్సెస్, వాడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, న్యాయపరమైన చట్టపరమైన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే గురు ప్రభావం వలన, పంచమ స్థానంలో గురు ప్రభావం వలన వాళ్ళు విజయవంతం సాధిస్తారు, విజయవంతులుగా ఉంటారు. ముఖ్యంగా గురు ప్రభావం వలన మీ ఇంట్లో పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ. రచయితలుగా, కవులుగా డబ్బు సంపాదించుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఎంతో అనుభవజ్ఞులు కాబట్టి మీరు సంపాదనలు బాగా ఎక్కువ ఉంటాయి. సినిమా రంగంలో నటన అంటాం కదా, నటన, నృత్యము వాటిలో కూడా మీరు సంగీతం బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా విపరీతంగా రాణిస్తారు. గురు ప్రభావం అంటే ఎక్కువగా గురు ప్రభావం పంచమ స్థానంగా ఉందంటే చదువు బాగా వస్తుంది, జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. కానీ 4వ భావంలో ఉండేది, అది 4వ భావాధిపతి అనుకుందాం. శుక్రుడు 6వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. చిన్న దోషాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఆడవాళ్ళ వలన కాదు, కానీ కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళకి కూడా. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా శుక్రుడు ప్రాబ్లం వలన అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వరు చెప్తున్నా. కానీ 7వ స్థానంలో రవి బుధులు నడుస్తారా, ఆ కేతు 7వ స్థానంలో ఉండడం వల్ల తప్పు.
కానీ రవి బుధులు ఎవరికైతే ఉంటారో, కానీ సప్తమంలో రవితో బుధుడితో కలిసి ఉన్నాడు, భయం లేదు, పంచమాధిపతితో కలిసి ఉన్నాడు అంటే ఏంటి, ఏం జరగాలి, ఏం ఫలితాలు ఇస్తాడు అనేది ఇంపార్టెంట్. ఫలితాలే చెప్పాలి, అంతేగాని ఏదో చెప్పేస్తాను, నేను ఏదో చెప్పేస్తాను మీరు నమ్మరు కదా. ఫలితాలు రవి బుధులు ఫలితాలు ఏమిస్తారంటే నేను చెప్పింది కూడా అద్భుతం 100% కరెక్ట్ అని నేను అన్నాం. కానీ రవి బుధులు సప్తమాలు ఉండడం వలన, ఎందుకంటే శాస్త్రము అనంతమైంది కదండి, అనంతమైంది కదా, కాబట్టి నేను చెప్పే ఫలితాలు 100% కరెక్టా, ఏమీ కాదు. కాబట్టి నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కాకపోతే ఏంటంటే రవి బుధులు సప్తమాలు ఉండడం వల్ల చక్కటి భార్య భర్తలు ఉంటారు. ఎవరి జాతకాలను చూసుకోండి, చక్కటి భార్య వస్తుందని, చక్కటి భర్త వస్తాడని, అంటే వివాహాల్లో అది ఉంది పాయింట్. అంతేకాకుండా వివాహం అనంతరం కూడా వాళ్ళ భవిష్యత్తు చక్కగా అద్భుతంగా పెనవేసుకుని ఉంటారని, చక్కగా ఆనందోత్సవాలతో ఉంటారని, వాళ్ళ లగ్నాల రీచ్ కూడా ఆధారపడి ఉంటుంది అనుకోండి. ఈ విధంగా ఉంది. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. సప్తమ శుక్రుడు కేతు పక్క పెడతాము, శుక్రుడు దగ్గర బుధుడు ఉన్నాడు. బుధ శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటే వాళ్ళు సినిమా రంగంలో బాగా రాణిస్తారండి, వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. సప్తమ స్థానాన్ని కళత్ర స్థానము, అదృష్ట స్థానం అని ఖచ్చితంగా మనం చదివాం. ఈ రెండు మీకు ఉన్నాయి కదా, బుధాది యోగంతో ఉన్నారు కదండి. మీ భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ వ్యాపారాన్ని ఆ వ్యాపారం విస్తరణ చేసుకుంటుంటారు. పైగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కాదు, ఉన్నారు. కానీ వాళ్ళ వ్యాపారాలు కూడా బాగా డెవలప్ అయిపోతూ ఉంటాయి. కాగదు ఖచ్చితంగా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్లస్ డెవలప్ అవుతుంది, ధనప్రాప్తి ఎక్కువ. అంతేకాదండి, అష్టమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. అమ్మ బాబోయ్, ఇక్కడ మనకి దెబ్బరా బాబోయ్ అనుకుంటాం, ఏమీ లేదు. అష్టమ స్థానంలో ఇబ్బంది పడే అవసరం లేదు. కాబట్టి 13వ తారీఖు వరకు కుజుడు ఉంటాడు కాబట్టి నిజంగా చిన్న చిన్న దెబ్బలు ఉంటాయి, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 15, 17వ తారీఖు నుంచి రవి బుధులు ఉండడం వల్ల, అష్టమ స్థానం అవడం వల్ల ఇంతవరకు కూడా మీకు ఏం చెప్పామండి, అమ్మ బాబోయ్ మీరు జాగ్రత్తగా ఉండండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దెబ్బలు తగులుతాయి, ఆ ప్రాణగండం మాత్రం లేదు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఇంకా బ్రహ్మాండంగా ఉంది. బుధాదిత్య యోగంతో, బుధుడు ఎగ్జాల్టేషన్ తోటి, పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల, సప్తమాధితో కలిసి ఉండడం వల్ల విదేశ ప్రాప్తి కలుగుతుంది. విదేశాలు వెళ్తారు. గవర్నమెంట్ ద్వారా, అంటే ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటారు మీరు. మీ జాతకాల్లో కూడా చూసుకోండి, అష్టమ స్థానంలో రవి బుధులు ఎవరు ఉన్నారంటే వాళ్ళకి ఎక్కువ కాలం ఆయుర్దాయము, అంతేకాకుండా విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది. పైకి శని కూడా అష్టమ స్థానం చూస్తున్నాడుగా, అంటే మీకు ప్రాణం పోతుందిరా బాబోయ్ అనే గండం ఏమీ ఉండదు, అసలు ప్రాబ్లమ్సే ఉండవు. అంటే హెల్త్ మాత్రం జాగ్రత్త చూసుకోండి. రవి బుధుల వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఇంకా చెప్పుకోవచ్చండి. రవి బుధుల వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పైగా మీకు తెలివితేటలు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చురుగ్గా ఉంటారు, ఎక్కువ డైనమిక్గా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇక మాట్లాడండి. భాగ్యంలో చూడండి, కుజుడు ఆయన ఇప్పటివరకు ఒక ఆగస్టు 40 రోజుల నుంచి అనుకుంటా మీకు చాలా చెడు ఫలితాలు ఇచ్చాడు. అంటే ఏంటంటే దెబ్బలు తగలడము, నీరు కట్లు కట్టించుకోవడము, అయితే రక్తం కనిపించడము, కొద్దిగా ఈ విధంగా చిన్న చిన్న ఇబ్బందికి బాగా కలిగించాడు. కానీ ఇప్పుడు అలా కాదండి. 14వ తారీఖు నుంచి ఆయన మీకు భాగ్యస్థానంలోకి వచ్చాడు. భాగ్యంలోకి వచ్చాడంటే కొద్దిగా మంచి చేయాలి కదా. 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు కదా, మరి మంచిగా చేస్తాడు కదా, చేస్తాడు. 10th హౌస్ భాగ్య రాజ్యాధిపతులు వాళ్ళు పరివర్తనలో ఉన్నా, వాళ్ళ స్థానాల్లో ఉన్నా మన మంచి చేస్తారు. మనం చాలా చోట్ల చదువుకున్నాం కదా, మీకు తెలియాల్సిన ఏముంది, తెలుసు. 10th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఆయన మంచి చేయాలి. ఏం చేస్తాడు అని మనం తెలుసుకోవాలి కదా. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ చేస్తాడండి కుజుడు. ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా స్తబ్దతగా ఉన్నా, వాళ్ళకి చాలా నీటి వల్ల, అగ్ని వల్ల ప్రమాదాలు జరిగినా, ఇప్పటి నుంచి వాళ్ళ యొక్క భూములు, భవనాలు, అపార్ట్మెంట్లు బాగా అమ్ముడుపోతాయి వాళ్ళకి. మీకు భూములు కొనుక్కుంటారు, అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు, ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు, పొలిటికల్ రంగంలో పదవులు కొట్టేస్తూ ఉంటారు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా గవర్నమెంట్ సంబంధించిన వాటిలో సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ అనుకుంటాం కదా, వాటిలో కూడా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే గురు దృష్టి కుజుడికి ఉందంటే మాట్లాడండి. గురుమంగళ యోగంతో లేడా భాగ్యస్థానంలో. భాగ్యం కుంభరాశి వాళ్ళకి ఎంత అద్భుతంగా పట్టుకుందంటే ఒక 40 రోజుల పాటు వాళ్ళని పట్టుకోలేరు ఎవరు కూడా. చాలా డబ్బులు బాగుంటాయి. ఫారిన్ కంట్రీస్ తిరుగుతూ ఉండడము, ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకోవడము, తీర్థయాత్రలు అనడము, ఇంకా ఒక విధంగా మీరు ఒక అదృష్టవంతులని చెప్పేసుకోవచ్చు. గురు ప్రభావం ఉంది కదండి మీకు. ముఖ్యంగా పాయింట్ చెప్పాలండి, ఏంటి, నాన్నగారు మీ తండ్రి గారికి చాలా బాగుంటుందండి.
అంటే ఆయుర్దాయం పెరగడము, ఆయుష్ పెరగడము, ఒక విధంగా నాన్నగారికి ఆస్తిపాస్తులు పెంచడము, ఆయన కూడా ఫారిన్ కంట్రీస్ రావడం జరుగుతుంది. ఇలా ప్రొఫెషనల్గా మీ ఉద్యోగపరంగా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో బాగా రాణిస్తారు. మీ జాతకాల రీత్యా పదవులు కూడా రావడానికి, ప్రమోషన్స్ రావడానికి, పదవులు రావడానికి అవకాశం ఉంది. లాభస్థానానికి కూడా గుడి చూస్తున్నాడు, భాగ్యస్థానానికి ఎలా చూస్తున్నాడు, లాభానికి కూడా గుడి చూస్తున్నాడు. అంటే మీకు ధనప్రాప్తి విపరీతంగా కలగడము, అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు రావడము, అసలు బిజినెస్ పరంగా బాగా బిజియెస్ట్ పర్సన్ అయిపోవడము, ఎవరికి దొరకకుండా ఉండడము జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఆస్ట్రాలజర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. అసలు వాళ్ళు చాలా బిజియెస్ట్ పర్సన్స్ అయిపోతున్నారు. వాళ్ళకి దొరకరంటే ఒక చాలా వాళ్ళకి బిజియెస్ట్ పర్సన్స్ బిజీగా అయిపోతుంటారు అన్నమాట. భాగ్యము లాభము చాలా బాగుంది కదండి. ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నా, వీడికి ఉద్యోగము వ్యాపారం విన్నే బ్రహ్మాండంగా. ఈ విధంగా ఉందండి. మీకు శనీశ్వరుడు ఇబ్బంది తప్ప మీ జాతకంలో ఏమి ఇబ్బంది లేదు. అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని, అలాగే శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోండి. అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో దోషాలు చాలా తక్కువ ఉన్నాయండి. అంటే శని కుజుల వల్ల దోషాలు తక్కువ ఉన్నాయి. కానీ దోషాలే, గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి. కానీ మన పరిహారాలు ఏం చేసుకుంటాం, రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందాం. అంటే మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా, మేషరాశి నుంచి మీనరాశి వరకు మర్చిపోతుంటానండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా అండి ఈ నెల 8వ తారీఖుని మహాలయ పక్షాలను వస్తున్నాయి. మహాలయ పక్షాల్లో జనరల్గా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇవేమీ చేయరు. అంటే పితృదేవతలకి సంబంధించిన మాసము 15 రోజులు. కాబట్టి ఎవరైతే పితృలకు సంబంధించిన పిండ ప్రదానము, లేకపోతే పితృదోషాల నిమిత్తము కొన్ని చాలా చేసుకుంటూ ఉంటారు. అటువంటి 15 రోజుల పాటు మన తిథులు వచ్చారనుకోండి, తిథుల ప్రకారము మన ఫాదర్స్ కానీ, మదర్స్ కానీ, లేదా పెద్దవాళ్ళు కానీ, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరణించి గతించిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడం వలన వాళ్ళు సంతోషించి, పితృదేవత సంతోషించే కాలం ఇది. సంతోషించి మనల్ని ఆశీర్వదించి, అంటే మనల్ని అంటే ఎవరికైతే ఇలా చేసుకుంటున్నారో అని, అంటే మనందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే మనం, అంటే నేను కాదు మీరని. సో అది ఉన్న వాళ్ళకి, అంటే పితృదోషం ఈ కార్యక్రమాలన్నీ చేసుకునే వారికి పితృదేవతలు సంతోషించి, పితృదేవత గురించి ఒకసారి టాపిక్ చెప్పుకుందామండి. అసలు పితృదేవత అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు, అవి మనం ఒకసారి షార్ట్లో నేను చెప్పబోతున్నాను. అది ఒక వీడియో కూడా చేద్దాము. పితృదేవతలు యమలోకానికి పక్కనే దక్షిణ భాగంలో ఉంటారండి. అది మనం చెప్పుకుందాం. ఆ పితృదేవత అంటే మన నాన్నగారో మన బాబాయ్లో కాదండి, పితృదేవతలు సపరేట్గా ఉంటారట. వాళ్ళు సంతోషిస్తే చాలండి. వాళ్ళు సంతోషించడం వలన మన కుటుంబం మొత్తం కూడా వృద్ధి అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కడక్కడ ఆగకుండా మన వంశం వృద్ధి అవుతుంటుంది. అందుకని చూడండి, పిండ ప్రదానం చేసేటప్పుడు వస్త్రాలు, గొడుగు, అన్నదానాలు ఇవన్నీ చేసుకుంటారు. పితృకి సంబంధించిన అన్నీ కూడా చేయాలండి. పిండ ప్రదానం చేయాలి. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో కానీ, మర్రి చెట్టు కింద కానీ, గంగా నదీ ప్రవాహం ఉంటుంది కదా, గంగా నది ఒడ్డున కానీ, ఇట్లా కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చేయలేకపోయినా మనం తీర్థయాత్రలు చేస్తారండి. తీర్థయాత్రలు చేస్తే మరింత పుణ్యం. మన గురుగారు చేస్తారుగా, సెప్టెంబర్ నెలలో వెళ్తారు కదా నైమిసారణ్యంలో గురుగారు చేస్తారండి. అక్కడ వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఏది ఇలా చేయడం వల్ల అదొక అదృష్టవంతుడికి వెళ్తారు అక్కడికి. పైగా 7వ తారీఖున కూడా మనకి చంద్రగ్రహణం ఉందండి. చంద్రగ్రహణం ఉన్న రోజుని, ఆ రోజుని మనం పాటించవలసిన నియమాలు పాటిస్తూ ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ దానాలు ఇవ్వడం అంటే చంద్రుడికి సంబంధించిన అంటే బియ్యము, తెల్లటి వస్త్రాలు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం. కొంతమంది బంగారం కూడా దానం ఇస్తారు. మేము తీర్థయాత్రలు చేసేటప్పుడు మేము కూడా ఇచ్చేవాడిని, బంగారు దానం ఇవ్వాలి. ఇస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, విష్ణులోక ప్రాప్తి ఉంటుందని చెప్పి చాలామంది ఉంటారు. మన గురుగారు చెప్తుంటారు కదా, ఇక్కడ ఏమాత్రం అవకాశం వదలకండి. అసలు అన్నిటికంటే ముఖ్యం తెలుసా అండి పరిహారాల కోసం 22వ తారీఖు తర్వాత 22 నుంచి దేవీ నవరాత్రులు వస్తున్నాయి, దసరా పండగలు. ఇంకా చూసుకోండి, ఆ దసరాలో మనం ఎలా ఉంటాం, విపరీతంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంతో దూసుకుపోతుంటాం. అమ్మవారికి ఆశీస్సులే కదండి. 12 రోజులు కూడా దసరా 10 రోజులు కూడా ఎవరైతే ఎలా అమ్మవారిని నిరోధకంగా పూజిస్తారో, దీక్షగా పూజిస్తారో, బ్రహ్మచర్యం పాటిస్తూ అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి వచ్చే పుణ్యం అంతా ఇంత అంటారా? మనం కొలవగలమా వాళ్ళని, ఆ పుణ్యాన్ని? అమ్మ బాబోయ్, మనం ఇంకోసారి దసరా గురించి చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం ఎలాగ ఉంటుందో. అందుకే అమ్మవారి కుంకుమ పూజ, అమ్మవారికి సంబంధించినటువంటి
ఏమంటారంటే మనం చేస్తాం కదా చండీ హోమాలు, అటువంటివి బాగా చేయించుకోండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని ఉపయోగించేసుకోండి. ఉపయోగించుకోవడం వల్ల ఎంతో సంతోషంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా కుటుంబం మొత్తం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి అంటే జైలు ప్రాప్తి కానీ, అది ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ లేకుండా సంతోషంగా నిత్య సంతోషం అమ్మవారు కూడా ఉంటారు అక్కడే. అలా చేయడం వల్ల నిజంగా ఎంతో అదృష్టం మనందరికీ ఉంటుంది. సో ఈ నెల మొత్తం కూడా అమ్మవారి పూజలు చేసుకుంటూ, ఆ అమ్మవారి పూజల కంటే ముందర పితృదోషాలు వస్తాయి కదా, అవి పితృదోషాలు లేకుండా మహాలయ పక్షాలు అంటాం. మహాలయ పక్షాల్లో కూడా కర్ణుడే కిందకు వచ్చాడు కదా మహాలయ పక్షాల్లో, ఆయన అది ఒక కథ ఉంది, తర్వాత చెప్పుకుందాం. సో ఈ విధంగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎటువంటి పూజలైనా సరే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు 12 రాసుల వాళ్ళకి, ముఖ్యంగా మన భారతదేశం మొత్తం కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.